చందమామ కథ. పుణ్యాత్ముడు. ఒక గ్రామంలో కనకయ్య, కాంతయ్య అని ఇద్దరు వృద్ధులు ఉండేవారు. కనకయ్య ఇంత కలవాడు. ఆయనకు 20 ఎకరాల పొలము, బోలెడన్ని పశువులు, పెద్ద లోగిలి ఉన్నాయి. కాంతయ్య 5-6 ఎకరాలు గల సామాన్యపు రైతు. అయినా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉంటుండేవారు. ఎప్పటికైనా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలని వారిద్దరూ అనుకున్నారు. కాశీ ప్రయాణానికి కాంతయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కానీ కనకయ్యకు ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం వచ్చేది. ఒక ఏడు ఇంటి ముందు భాగాన మిద్దె వేయించాడు. 2వ ఏడు గొడ్ల సావిడి పెద్దది చేయించటం పెట్టుకున్నాడు. ఏం కనకయ్య, ఈ ఏడన్నా కాశీకి వెళ్ళేది ఉందా లేదా? నీదే తాత్సారం అన్నాడు కాంతయ్య. పోదాం లేరా, కాస్త డబ్బు అది చూసుకొని 100 రూపాయలన్నా చేతిలో లేకుండా ఎట్లా బయలుదేరుతాం? నువ్వు మాత్రం ఉన్నపాటున ఎక్కడ పుట్టిస్తావు అన్నాడు కనకయ్య. నువ్వు రేపు బయలుదేరుతానను, నేను డబ్బు తెస్తాను. నాకన్నా మోతుబరువై ఉండి కూడా నువ్వు అట్లా మాట్లాడతావేం అన్నాడు కాంతయ్య. కాంతయ్య పోరు పడలేక కనకయ్య ఆ ఏడు కాశీ ప్రయాణం పెట్టాడు. 1 రోజుల పాటు తన వ్యవహారాలన్నీ తన కొడుకుకు అప్పగించి తాను లేని సమయంలో పొలం పనులు, దొడ్డి పనులు, ధాన్యం అమ్మకాలు ఎట్లా చేయాలో, ఏ పొలంలో ఏం చల్లాలో, ఎంత ధాన్యం ఎప్పుడు ఎట్లా నిల్వ చేయాలో, శిస్తులు అవి ఎంతెంత ఇవ్వాలో కొడుకుకు వైనంగా తెలియపరిచి అందరికీ అంపకాలు చెప్పి సుముహూర్తాన బయలుదేరాడు. కాంతయ్య మటుకు తనకున్న 2 పశువులను కోమటి కమ్మి మిగతాది పంటలో నుంచి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి 100 రూపాయలు తీసుకున్నాడు. తన కొడుకును పిలిచి, ఒరే నాయనా, నీకు తెలియనిదేముంది? ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు నా సహాయం లేకుండా కాడి మోయవలసిందే. కనుక ఇల్లు వాకిలి చక్కగా చూసుకో అన్నాడు. ఇద్దరూ కలిసి కాశీకి బయలుదేరారు. 1 రోజుల పాటు ప్రయాణం సుఖంగానే జరిగిపోయింది. వాళ్ళు మజిలీ చేసిన చోటనల్లా సత్రాలలోనూ గృహస్థుల ఇళ్లలోనూ ఆతిథ్యం దొరికింది. కాశీ యాత్రికులని ఆదరించి అనేక మంది వాళ్లకు బట్టలు పెట్టారు. దారి వెంట తినటానికి ఫలహారాలు కూడా మూటగట్టి ఇచ్చారు. వెంట తెచ్చుకున్న డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండానే ప్రయాణం జరిగిపోయింది. కానీ వారు వింధ్యా ప్రాంతం సమీపించేసరికి వారికి ప్రయాణం కష్టం కాసాగింది. ఆ ఏడు ఆ ప్రాంతంలో వానలు లేవు. ప్రజలు భయంకరమైన కరువు కాటకాలకు గురి అయ్యారు. బావులు, చెరువులు వట్టిపోయి మంచినీరు కూడా కొనుక్కోవలసిన దుస్థితి పట్టింది. సత్రాలన్నీ మూసేశారు. ఎంతో డబ్బు ఇస్తేనే గానీ 2 చెక్కులు కూడా తినటానికి దొరకటం లేదు. ఈ ప్రాంతం దాటేదాకా మనం ఎక్కువ మజిలీలు చేసి లాభం లేదు అన్నాడు కనకయ్య. రాత్రుళ్ళు 2 జాములు మాత్రమే విశ్రమిస్తూ వారు ఆగకుండా నడక సాగించారు. భూదేవి బావురుమంటున్నది. ఎక్కడా జనసంచారం లేదు. ఇద్దరూ పెద్దవాళ్ళు అయినా దీక్షతో ముందుకు నడుస్తున్నారు. ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య కనకయ్యతో, నాకు చాలా దాహంగా ఉన్నది, ఆ కనిపించే ఇంటికి వెళ్ళి నీ మంచినీళ్ళు తాగి వస్తాను అన్నాడు. నేను కాలు సాగిస్తాను, నువ్వు వచ్చి నన్ను కలుసుకో అంటూ కనకయ్య వెళ్ళిపోయాడు. కాంతయ్య తాను చూసిన ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టి, ఎవరండి అని పిలిచాడు. జవాబు లేదు. కాంతయ్య ఇంట్లోకి వెళ్ళి చూశాడు. ఇంటి వాళ్ళు తలా ఒక దారిన చాపకట్టలల్లే పడి ఉన్నారు. వారు బ్రతికున్నది లేనిది కూడా కాంతయ్య తెలుసుకోలేకపోయాడు. ఆ ఇల్లు ఒక పేద రైతుది. ఆ రైతు, అతని భార్య, తల్లి, కొడుకు, కూతురు కూడా తమకున్న ఒక కుంట పొలంలో పనిచేసి పండిన సమయంలోనే ఒక పూట తింటే మరొక పూట పస్తుంటూ బ్రతికేవాళ్ళు. కాటకం రాగానే వాళ్ళు దెబ్బతిన్నారు. ఆ ఏడు ఒక్క గింజ కూడా పండలేదు. ముందు పాలిచ్చే గేదెను అమ్మారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న చెంబులు, కంచాలు, చిన్న చిన్న గిన్నెలు అమ్మారు. అంతా అయిపోయింది. వారం రోజుల నుంచి ఎవరికీ తిండి లేదు. 2 రోజుల నుంచి నీరు కూడా లేదు. రైతు తల్లి కిందటి రోజు నీళ్లు తెద్దామని కుండ తీసుకుని బావికి బయలుదేరి శోషతో పడిపోయింది. కుండ పగిలింది. ఆమె అక్కడి నుంచి లేవలేకపోయింది. కొస ప్రాణాలతో ఉన్న ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూడగానే కాంతయ్యకు కడుపు తరుక్కుపోయింది. ఆ
ఆయన ఇల్లంతా వెతికి ఒక చట్టి తీసుకుని బయటికి వెళ్ళాడు. బావి చాలా దూరాన ఉంది. ఆ బావి నుంచి చట్టీతో నీళ్లు తెచ్చి అందరి నోళ్లలోనూ పోశాడు. కాంతయ్య మూటలో 2-3 రోజులకు సరిపోయే దిబ్బ రొట్టెలున్నాయి. వాటిని తుంచి నీళ్లలో తడిపి ముందు పిల్లల చేత, తర్వాత పెద్దవాళ్ల చేత తినిపించాడు. 1 గంటలో అందరూ లేచి కూర్చోగలిగారు. కానీ అప్పుడే ఆపద గడవలేదు. అందుచేత కాంతయ్య ఊళ్ళోకి వెళ్ళి ఒక బాన, 2-3 ముంతలు, ఇంత బియ్యము, పప్పు, ఉప్పు, ఇతర వంట సామాగ్రి కొనుక్కొని వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న ఎండు పుల్లలన్నీ మోపులు కట్టి తెచ్చివేశాడు. ఎన్నో రోజుల తర్వాత ఇంటిల్లిపాది ఆ రాత్రికి అన్నం తిన్నారు. అందరికీ కాంతయ్య దేవుడైపోయాడు. పిల్లలు తాతయ్య అంటూ వెంటపడ్డారు. వాళ్ళు మళ్ళీ లేచి తిరుగుతూ, నవ్వుతూ, అరుస్తూ ఆడుకుంటుంటే కాంతయ్యకు పట్టరాని ఆనందమైంది. ఆ రాత్రి బయలుదేరి వెళ్ళి కనకయ్యను కలుసుకుందామనుకున్నాడు. కానీ తాను పోతే వీళ్ళ మాటేమిటి? మరొక వారం రోజుల్లో వీళ్ళంతా మళ్ళీ పడిపోతారు. ఆ దృశ్యం జ్ఞాపకం వస్తేనే కాంతయ్యకు ఒళ్ళు గరిపొడిచింది. 2 రోజులు గడిచాయి. బాబాయ్, నువ్వు మా పాలిట దేవుడల్లే వచ్చావు. నీ రుణం ఏ జన్మకు తీరదు. కానీ మాకు ఎంతని సహాయం చేస్తావు? దేవుడే మమ్మల్ని వదిలేసి ఊరుకున్నాడు కదా అన్నాడు రైతు నిస్సహాయంగా. ఏదో ఒకటి చేయవద్దా నాయనా? పొలం దున్నుదాం, దొడ్లో కూరలు పండిద్దాం అన్నాడు కాంతయ్య. దున్నలు బండి ఉండేవి అమ్మేశాను. పొలం అదివరకే 30 రూపాయలకు తాకట్టు పెట్టాను. ఏమన్నా పండితే బాకీదారు ఎగరేసుకుపోతాడు అన్నాడు రైతు. ఆ రోజే కాంతయ్య రైతును వెంట పెట్టుకొని వెళ్ళి బాకీదారుకు డబ్బు చెల్లించి పొలం విడిపించాడు. మరొక 40 రూపాయలు ఖర్చు చేసి బండి, దున్నలు కొన్నాడు. రైతుకు, అతని కుటుంబానికి కొత్త శక్తి వచ్చినట్టయింది. కాంతయ్యను చూస్తేనే వారి ఉత్సాహం రెట్టింపయింది. 3 నెలలు గడిచాయి. రైతు పొలంలో పైరు మంచి ఏపు మీద ఉన్నది. ఇంటిల్లిపాది కష్టపడి దొడ్డి నిండా అంతులేని కూరగాయలు పండిస్తున్నారు. దాని మీదనే వారికి చాలా రాబడి వస్తున్నది. ఇక నేను సాగవచ్చు, వీళ్ళ కష్టాలు తొలగినట్టే. కనకయ్య ఈ పాటికి కాశీ చేరే ఉంటాడు, పుణ్యాత్ముడు అనుకున్నాడు కాంతయ్య. ఆయన వెళతానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. ముఖ్యంగా పిల్లలు ఏడిచి రాగాలు పెట్టి, నువ్వు పోవద్దు తాతయ్య అన్నారు. వాళ్ళు తనను బుద్ధిపూర్వకంగా పోనివ్వరని తెలిసి కాంతయ్య ఒక రాత్రి అందరూ నిద్రపోయే వేళ తన వస్తువులు మూట కట్టుకొని బయలుదేరాడు. కానీ లెక్క చూసుకుంటే దగ్గర 12 రూపాయల చిల్లరే ఉంది. ఈ డబ్బుతో నేను కాశీ వెళ్ళేదేమిటి? ఈసారికి విశ్వేశ్వరుడి అనుగ్రహం లేదు అనుకుని కాంతయ్య వెనక్కు తిరిగి మరో నెల కల్లా ఇల్లు చేరుకున్నాడు. ఆ రోజు దాహం తీర్చుకొని వస్తానని కాంతయ్య వెళ్ళినాక కనకయ్య 1 మైలు దూరం నడిచి ఒక చెట్టు కింద భోజనానికి కూర్చున్నాడు. భోజనమైనాక 2 ఘడియలు కునుకు తీశాడు. అప్పటికీ కాంతయ్య జాడలేదు. 2 గంటలు కాంతయ్య కోసం చూస్తూ కూర్చున్నాక కనకయ్యకు ఒక అనుమానం తగిలింది. తాను నిద్రపోయే సమయంలో కాంతయ్య తనను దాటి వెళ్ళాడేమో. మంచినీళ్లకు వెళ్ళినవాడు గంటల తరబడి ఎందుకు రాడు? ఈ అనుమానం తగలగానే కనకయ్య చివాలున లేచి దారిపుచ్చుకున్నాడు. వారాలు, నెలలు గడిచాయి. కనకయ్య దారిలో వచ్చిన ప్రతి గ్రామంలోనూ ఫలాని బట్టతల ఆసామి ఇటుగా వచ్చాడా అని కనబడిన వారినల్లా అడుగుతూనే వచ్చాడు. కానీ కాంతయ్యను ఎవరూ చూసినట్టు చెప్పలేదు. చివరకు కనకయ్య కాశీ చేరుకున్నాడు. గంగా స్నానం చేసి ఆలయాలన్నీ తిరిగి చివరకు విశ్వేశ్వరాలయం చేరుకున్నాడు. ఆలయంలో జనం కిటకిటలాడుతున్నారు. ఆ తొక్కిడిలో కనకయ్య పెద్దవాడు కావటం వల్ల గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయినాడు. తనకన్నా అదృష్టవంతులు లింగాన్ని తాకి పవిత్రులవుతున్నారు. దీపారాధనల వెలుగులో వారి ముఖాలు కనకయ్యకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. వారికేసి చూస్తున్న కనకయ్య నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఒక వ్యక్తి లింగానికి నుదురు ఆనించి లేచి నిలబడేటప్పుడు ఆయన బట్టతల నిగనిగలాడింది. మరుక్షణం కాంతయ్య ముఖం కనకయ్యకు స్పష్టంగా కనిపించింది. అవురా, నాకన్నా ముందే వచ్చి లోపలికి దూరావా అని కనకయ్య కాంతయ్యను మనసులో మెచ్చుకొని బయటికి వచ్చేటప్పుడు అతన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆలయ ద్వారం వద్ద నిలబడ్డాడు. సాయంకాలం దాకా చూసినా కాంతయ్య జాడలేదు. కాశీలో కనకయ్య 3 రోజులున్నాడు. 3 రోజులు విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు.
3 రోజులు ఆయనకు శివలింగం సమీపాన కాంతయ్య ఆయన బట్టతల కనిపించాయి. కనకయ్య గయా, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు చూసుకొని గంగాజలంతో ఇంటికి తిరుగు ప్రయాణమైనాడు. దారిలో ఆయనకు కాంతయ్య ఆగిన చోటు, ఇల్లు కనిపించాయి. ఆ ఇంటి వారిని అడిగితే కాంతయ్య విషయం తెలుస్తుంది కదా అని రైతు ఇంటికి వెళ్ళాడు. అక్కడ కనకయ్యకు కాంతయ్య సంగతంతా తెలిసింది. కాంతయ్య ఆ ఇంట్లోనే 3 మాసాలు ఉన్నాడంటే తనకన్నా ముందు కాశీ చేరటం అసంభవం. కాంతయ్య, నువ్వు నిజంగా పుణ్యాత్ముడివి. విశ్వేశ్వరాలయం గర్భగుడిలోకి నువ్వు ఎట్లా పోగలిగావో నాకు అర్థమైంది. విశ్వేశ్వరుణ్ణి తాకి పవిత్రం కావటానికి కాశీ దాకా పోనవసరం లేదని నువ్వు రుజువు చేశావు అనుకుంటూ కనకయ్య ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం.